మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని 5 days వర్క్షాప్ జరుపుకుంటున్నాం మాస్టర్స్. డే 3లో ఉన్నాం. మన గురువు గారిని ఎంతో ప్రభావితం చేసిన మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే బుక్ని లోక్సాబ్ రంపా గారు రాశారు. ఆ బుక్లో ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ. హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, మహావతార్ బాబాజీ, మరియు ఎన్నో ఆస్ట్రల్ మాస్టర్స్ ఎవరైతే మనకి విజ్డమ్ అందించడానికి, మరి ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ఆ శక్తులు, ఆ ఎనర్జీస్ ఇస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ శరీరాన్ని జన్మమిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి డెస్టినీ, ఏ డెస్టినీ అయితే విజ్డమ్ కాగి వందిరుకుంది, వాళ్ళ ఆ డెస్టినీ తీసుకున్న నా కాన్షియస్నెస్ కు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్ మాస్టర్, సో ఈరోజు మనం విజ్డమ్ షేరింగ్ యూ ఫర్ ఎవర్ బుక్, ఇంగ్లీష్ బుక్ నుంచి డైరెక్ట్ గా నేను చెప్తున్నానండి. వై యూ ఫర్ ఎవర్ అనుకోవచ్చు. ఎన్నోసార్లు పత్రి సార్ నాకు ఈ బుక్ చదివిన తర్వాత నాకు ఎన్లైట్మెంట్ అయింది అని ఆయన చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అలాంటిది ఏముంది ఈ బుక్ లో అది తెలుసుకోవాలి మాస్టర్స్. ఒక్కసారి చదివితే ఇలాంటి స్పిరిచువలీ కాన్సన్ట్రేటెడ్ విజ్డమ్ ఉండే బుక్స్ మనం అప్పుడప్పుడు రివిజన్ లాగా చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. ఈ రోజు నాకు అర్థమైన విషయాలు నెక్స్ట్ మంత్ అగైన్ మనం చదివినప్పుడు మనం ఎదిగి ఉంటాం కదండి, ఎక్స్పీరియన్స్ లో ఎదుగుతాము. సో మనకు డిఫరెంట్ గా ఇంకా సీక్రెట్స్ అర్థమవుతాయి. అందుకే మీరు ఇంతకు ముందు కూడా ఈ బుక్ విని ఉంటే, వేరే మాస్టర్స్ చెప్తే వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ ఒక స్పిరిచువల్ ఎదుగుదల, దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఎవ్రీ మాస్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఓకే మాస్టర్, సో ఈరోజు యూ ఫర్ ఎవర్ బై లోక్సాబ్ రంపా. ఏం చెప్తున్నారు లోక్సాబ్ రంపా? ఆయన సింపుల్ గా చెప్తున్నారు, నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక స్కూల్ పిల్లలాగా రివిజన్ చేస్తూనే ఉండాలి. రోజు ఒక చాప్టర్ చదివితే పాత చాప్టర్ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఆ తర్వాత ముందు వచ్చే చాప్టర్ని చదవండి. చదవడానికి ఎంత శ్రద్ధగా మనం బుక్ తీసుకొని స్కూల్ స్టూడెంట్ అయితే చదువుతామో అంతే శ్రద్ధగా ఈ విషయం అర్థం చేసుకోవడానికి ప్రాపర్గా ఒక స్థానం, ఒక టైమింగ్, ఎవరు లేని చోట, డిస్ట్రాక్షన్స్ లేని చోట కూర్చోండి. ఎందుకంటే అంత మైన్యూట్ అండ్ రిఫైన్డ్ విజ్డమ్ షేరింగ్ జరగబోతుంది. ఎక్కడో టీవీ నడుస్తూ ఉంటే పక్కన కూర్చొని ఒక నవల చదివినట్టు ఈ బుక్ చదవకూడదు. ఎవరు లేని చోట కూర్చోండి. లైట్స్ కూడా ఎక్కువ వద్దు. మీకు బుక్ టేబుల్ ల్యాంప్ డైరెక్ట్లీ ఓన్లీ బుక్ పైన లైట్ ఉంటే చాలు. అంత డీటెయిల్ గా ఆయన చెప్పారు. అండ్ ప్రతి చాప్టర్ లో చెప్తూనే ఉంటారు, లాస్ట్ చాప్టర్ ఒక్కసారి తిరిగేసి ఆ తర్వాత ఈ చాప్టర్కి రండి అని. సో సపోజింగ్ నేను 9th చాప్టర్ వచ్చాను అనుకోండి, అప్పుడు 1 2 3 4 5 6 7 8 కంపల్సరీ రివైజ్ చేసుకోవాలి. సో అదన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ మాట వింటేనే మీకు అర్థమవుతోంది ఎంత విశేషమైన, ఎంత సూక్ష్మ జ్ఞానం ఇక్కడ ఉంది. సూక్ష్మ విషయం తెలుసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ కావాలి మాస్టర్స్. అందుకే చూడండి, లాబొరేటరీలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకుని ఉంటారు. అది సెపరేట్ గా ఒక రూమ్ అంటూ ఉంటుంది. ఇంకా ఆ రూమ్ లో అలా తిరగడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తో ఒక్కొక్క చుక్క ఇంపార్టెంట్ అక్కడ. అలాగే ఇక్కడ ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క పదం అంత ఇంపార్టెంట్. సో ఏ విషయం ఇక్కడ వింటున్నారో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ లోక్సాబ్ రంపా ఆయన అంటారు, నేను అలా చుట్టి తిరిగేసి
గ్లోరిఫై చేసి విషయాలు చెప్పను, డైరెక్ట్గా సూటిగా చెప్తాను. సో నో కలరింగ్ అంటున్నారు ఆయన. సో నో గ్లామరస్ టాపిక్స్, డైరెక్ట్గా వచ్చేస్తాను విషయానికి అని. ఏ విషయం గురించి తెలుసుకోవాలి? మనం ఎక్కడున్నామండి భూమి పైన, ఎక్కడైతే లైఫ్ ఉందో అలాంటి ఒక ప్లేస్లో మనం ఉన్నాం. మనం మార్స్లో పుట్టలేదు, వీనస్లో పుట్టలేదు. ఎక్కడైతే లైఫ్ లేదో అక్కడ లేము. ఎక్కడ ఉన్నాము, ఎక్కడ లైఫ్ ఉంది అక్కడ ఉన్నాము. సో వాట్ ఈస్ దిస్ లైఫ్, అది ఫస్ట్ తెలుసుకోవాలి. మనిషిగా పుట్టిన తర్వాత మనం భూమి పైన ఎందుకు పుట్టాము? ఎవరు లేని చోట కూడా పుట్టొచ్చు కదా? లేదు, ఇక్కడే అందరూ ఇక్కడే పుడుతున్నారు. అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడే జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఏంటి ఈ లైఫ్ అంటే ఏంటి? ఇక్కడ లైఫ్ అంటే ఈ సృష్టిలో సతతంగా జీవం, వాట్ ఈస్ దట్ కాల్డ్, ప్రాణం ఉండే ఒక ప్లేస్ అన్నమాట. ప్రాణం అంటే మనం అనుకుంటాం ఒక శరీరంలో ప్రాణం ఉంటుంది, ఆ తర్వాత ప్రాణం పోతుంది, అప్పుడు ఆ శరీరం ప్రాణం లేని శరీరం, చచ్చిపోయింది, ప్రాణం లేనిది అనుకుంటాం. అయితే ఈయన ఎంత చక్కగా చెప్పారండి. ఈ ఒక్క పారాగ్రాఫ్ చదివితేనే నాకైతే ఇలాంటి బుక్స్ చదివేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి, అప్పుడే దిమ్మ తిరిగిపోతుంది అనమాట. ఫుల్ బుక్ చదవాలా, అవసరమా మనకు అని. సో అలా ఉంది ఈ మాట. ఆయన అంటున్నారు చావు అనేదే లేదు. మీరు అనుకున్న చావు ఈ శరీరానికి ఎప్పుడైతే వస్తుందో అది మీరు అనుకున్న చావు, అది నిజమైన చావు కాదు. ఆ శరీరంలో ఏది ఉంది అది వెళ్ళిపోతే మీరు అక్కడ అది లేదు అనుకుంటున్నారు. అంటే శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు అది జీవిస్తా ఉంది అంటాము, ఆ ప్రాణం పోయిన వెంటనే చచ్చిపోయింది అంటాం. అయితే ఆలోచించి చూడండి, శరీరంలో నుంచి ప్రాణం మాత్రం పోతే ఆ శరీరం ఇక కంప్లీట్లీ ఇక్కడ ఏమంటారు, శూన్యం అయిపోతుందా? అసలు నథింగ్నెస్ లో వెళ్ళిపోతుందా? అలా ఉందా? నో మాస్టర్స్. ఒక్క శరీరంలో నుంచి ప్రాణం పోతే అక్కడ ఇంకో ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది వెంటనే. అక్కడ ఉండే క్రిమి కీటలు అవి జన్మిస్తాయి, ఆ శరీరాన్ని తినడానికి వస్తాయి అన్నమాట. శరీరం మొత్తానికి అక్కడ ఒక ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్. అంతకు ముందు ఒక ప్రాణం ఉంది అందులో. అయితే ఆ ఒక్క ప్రాణం పోతే ఆ శరీరంలో ఎన్ని ప్రాణాలు మనకు తెలియని లోపల ఉండే పురుగులు అయితే ఉన్నాయో, బ్యాక్టీరియాస్ ఏదైతే ఉన్నాయో, కంటికి కనిపించనివి, కొన్ని కనిపించేవి ఉన్నాయి, మనకు తెలీదు. మనం శుభ్రంగా ఉన్నాం అనుకుంటున్నాం, పైనుంచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటే మన లోపల ఎన్నో క్రిములు ఉన్నాయండి, పని చేస్తూనే ఉంటాయి. అవి ఇంకా ఈ శరీరాన్ని భక్షించడం జరుగుతుంది. సో అవి కంపోస్ట్ లాగా మన శరీరం మారడం జరుగుతుంది. అంటే అక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే అక్కడ ప్రాణం లేదా? ఉంది, వేరే లెవెల్లో ఉంది, వేరే డైమెన్షన్ లాగా కనిపిస్తుంది. అయితే ఈ డైమెన్షన్లోనే అది కూడా ఉంది. చూడండి, మనకు శరీరం ఉందా, లోపల ఇంకో డైమెన్షన్ ఉంది. బయట చూసే డైమెన్షన్ వేరు, ఇంకా లోపల ఉండేది కూడా, అక్కడ కూడా ఏదేదో జరుగుతున్నాయి, అక్కడ కూడా ఉండేది డైమెన్షన్, ఇంకో డైమెన్షన్. ఏం జరుగుతూ ఉంది లోపల? కొందరు ఇప్పుడు సైన్స్ చదవని వాళ్ళు, ఏంటి మేడం ఇలా చెప్తా ఉంది, లోపల ఉంది, పురుగులు ఉన్నాయి అంటే భయపడుతున్నారా? మన లోపల ఎన్ని జీవులు ఉన్నాయో తెలుసా? మన బేసిక్ గా సైన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ చాప్టర్ లో మీకు చెప్తారు, ప్రాణం ఉన్న ప్రతి జీవి ఎలా తయారవుతారు. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామండి? ఒక చిన్న డాటే కదా, అండ్ దాట్ ఈస్ కాల్డ్ ఆటమ్. ఆటమ్ అంటే స్మాలెస్ట్ పార్టికల్, అణు అంటాం కదా. అణు అంటే దానికన్నా చిన్నది ఇంకేం లేదు. సో అలా మన శరీరంలో సెల్స్ ఉంటాయండి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేని వస్తువులు ఉంటాయి కదా. ఒక వాట్ ఈస్ దట్, వుడ్ తీసుకున్నా, గాలి, నీళ్లు, ఏది తీసుకున్నా అవి తయారవ్వడానికి ఒక మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్లే ఆటమ్, అణు. ఎన్నో అణువులు చేరితే ఒక రూపం వస్తుంది. ఒక పెన్సిల్ అవ్వడానికి, ఒక చెట్టు అవ్వడానికి, అలాగ ఒక ప్లాస్టిక్, ఒక గుడ్డ తయారవ్వాలంటే ఎన్నో విధంగా అణువులు కూడితే అది ఒక వస్తువుగా మారుతుంది. అలాగే మన శరీరంలో కూడా ఎన్నో సెల్స్ ఉన్నాయి, అణువులు ఉన్నాయి. ఇక్కడ ఈ అణువులు కలిస్తే అప్పుడు ఒక బాడీ, ఒక శరీరం వస్తుంది. ఈ అణువు ఎలా ఉంటుంది చూడండి, అణువు అంటేనే ఒక జీవి.
ఆ ఒక్క జీవిలో కూడా ఈ అనుకున్న జీవిలో ఎలా తిండి తినడము, అరగడము, శక్తి రావడము జరుగుతా ఉందో, ప్రతి అణువులో అది జరుగుతా ఉంది. కంటికి కనిపించని ఆ చిన్న అణువు లోపల కూడా ఒక హార్ట్ అంటూ ఉంటుంది. మనకెలా హార్ట్ ఇంపార్టెంటో దానికొక న్యూక్లియస్ అంటూ ఉంటుంది సెంటర్‌లో. దాని చుట్టూ ఇంకా కొన్ని చిన్న చిన్నగా ఉండే ఆర్గానిజమ్స్. ఇంకా దానికొక మనకి ఎలా అయితే స్కిన్ ఉందో, ఈ శరీరానికి ఒక కప్పుకోవడానికి ఒక స్కిన్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క సెల్‌కి, ప్రతి ఒక్క అణువుకి కూడా ఒక కవర్ ఉంది. ఆ కవర్‌లోనే అది జీవిస్తా ఉంది. తన ప్రపంచమంతా ఆ ఒక కవర్. ఒక అణువుకి అలా ఒక కవర్. ఈ శరీరానికి ఈ స్కిన్ ఒక కవర్. అలా అన్నమాట. సో, అట్లయితే ఈ ఒక్క అణువు ఏం చేస్తా ఉంది? ఆహారం తీసుకుంటా ఉంది, జీర్ణం చేసుకుంటా ఉంది. ఆహా ఆహారంలో ఉండే శక్తిని దాచిపెట్టుకుంటా ఉంది. దెన్ ఎక్స్‌క్రీషన్ ఆల్సో ఈస్ హ్యాపెనింగ్. మనం ఇలా తిన్నది కొంచెం జీర్ణం చేసుకొని కావాల్సిన వస్తువుని పెట్టుకుంటాం. వద్దు అంటే అయిపోయింది, ఇంకేం లేదు అందులో శక్తి అంటే దాన్ని మనం రోజు వదిలేస్తూ ఉంటాం. సో, శరీరంలో నుంచి నీళ్లు కూడా వెళ్ళిపోతాయి. ఆహారం కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వేరే టాక్సిన్స్ అంతా మనకు చెమట రూపంలో కూడా బయటకొస్తా ఉంటుంది. అలాగే ఆ అణువులో కూడా అలాంటి ప్రాసెస్ జరుగుతా ఉంది. అంటే ఈ శరీరంలో కూడా ఎన్ని అణువులున్నాయండి? అసలు కోటి కోటి అణువులున్నాయి. ఈ ఒక్క శరీరంలోనే కోటి అణువులుంటే, మీ శరీరం, ఇంకో శరీరం, ఇంకో శరీరం అన్ని శరీరాలున్నాయే. ఆ అన్ని శరీరాల్లో అంత క్వాంటిటీ ఆఫ్ అణువులున్నాయే. ఇక్కడ మనం లోపల చూస్తూ ఉండే ఒక అణువు ఏదైతే ఉందో, అలాగే మనం కూడా ఒక పెద్ద సృష్టిలో ఒక అణువు మాత్రం. అందుకే అంటారు ఏదైతే లోపల ఉందో అదే బయట ప్రపంచంలో ఉంది. అయితే బయట చూడ్డానికి ఏముందండి? సూర్య, నక్షత్రాలు, ఎన్నో గ్రహాలున్నాయి. అవి మనం చూడగలుగుతున్నామా? కొన్ని అసలు చూడలేము. ఎన్ని నక్షత్రాలో, అక్కడ లోకాలున్నాయి. అదే ఒక లోకం. అలాగే మన శరీరంలో ఉండే ఒక్కొక్క అణువు ఒక్కొక్క లోకం. ఇప్పుడు నా చేతిలో ఉండే అణువు, నా కాల్లో ఉండే అణువుని చూడగలగదా? లేదు. అలాగే మనకు తెలియనిది అసలు తను ఊహించలేదు. నా చెయ్యి ఇంకో కాలులో కూడా ఇంకో అణువు ఉంది అని కాంటాక్ట్ లేదు. ఆహ్, కల్పన చేయలేదు. అంటే ఇమాజినేషన్ కూడా చేయలేరు. అలాగే మనం కూడా ఎన్నో లోకాలున్నాయి. కాంటాక్ట్ చేయడానికి కష్టం. కంటికి కనిపించదు. అయితే కష్టమేం కాదు. కాంటాక్ట్ చేయవచ్చు. మనం ధ్యానంలో ఏ లోకానికైనా వెళ్ళిపోతున్నాం కదా! అలాగే నా చెయ్యికి తెలుసు. కాలు దురద పుడితే ఆ చెయ్యితో మనం గోక్కుంటాము. సో, వి ఆర్ కనెక్టెడ్. అయితే అగైన్ 2 విధాలున్నాయి. కనెక్టెడ్ ఉన్నాము, అయితే తెలీదు అన్నట్టుగా. సో, అంత పెద్ద సృష్టి ఉందండి. ఇప్పుడు నా శరీరం ఇన్ని సెల్స్ ఉన్నాయా? ఈ శరీరాన్ని ఒక చిన్న చీమ చూసిందనుకోండి. ఎక్కడో దూరం నుంచి ఏంటి ఇంత పెద్ద మనిషి. ఆ మనిషి లోపల మళ్ళీ ఎన్నో సెల్స్, ఎన్నో అణువులు. ఆ చీమకి ఎంత కనిపిస్తుంది? అంత ఫుల్ శరీరం కనిపించదు. ఆ శరీరం లోపల ఉండే అణువు కనిపించదు. దూరం నుంచి చూస్తుంది. ఇక్కడ ఒక మనిషి ఈ విధంగా ఒక ఆకారం ఉంది. ఇది ఏదైనా చేస్తా ఉంది. దీనికుండే శక్తి అబ్బో! నేను చేయలేని పని ఈ పెద్ద ఆకారం చేయగలుగదు. సో, నేను మాత్రం చాలా చిన్న ఒక జీవి. అలాగే మనం కూడా వేరే గ్రహాల్ని మీరు ఒక కొండ పైన వెళ్లి చూడండి. భయమేస్తుంది కదా! భయం ఎందుకు? ఎందుకంటే మన చిన్నతనం మనం చూసుకుంటాం. ఓపెన్ ఏరియాలో వెళ్ళిపోండి. ఎవ్వరు లేని చోట వెళ్లి చూడండి. భయమేస్తుంది. ఎందుకంటే నేను ఏంటి అనేది తెలుసుకున్న వెంటనే అసలు నేను ఒక అణు. ఈ ఈ భూమి పైన ఉండే సృష్టియే ఇంత పెద్దగా ఉంది. భూమి తర్వాత పైన ఆ చివరి దాకా అసలు చివరు అనేది లేదనుకోండి. ఎంతుందో. ఎందుకంటే ఇప్పుడు ఈ చెయ్యిలో ఉండే అణువు ఈ శరీరం మాత్రమే ఒక యూనివర్స్ అనుకుంటే, మీరు కూడా ఒక యూనివర్సే. ఇంకో మనిషి కూడా యూనివర్సే. అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారండి భూమి పైన. ఇంకా జీవి అంటే ప్రాణం ఉండే జీవులు ఇంకా ఎన్ని ఉన్నాయి.
పక్షి, ప్రాణి, జంతువులు, వృక్షాలు, చెట్టు, మొక్క, గడ్డి, అన్ని లివింగ్ థింగ్సే కదా, అందులో కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అంటే అన్ని లోకాలు ఉన్నాయి, అసలు మనం లెక్క పెట్టలేనంత లోకాలు ఉన్నాయి. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే అసలు ఏం జరుగుతా ఉంది, దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫస్ట్ చాప్టర్. నాకైతే భలే ఇష్టమైందండి ఈ విషయం. అందుకే ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు అనమాట ఈ విషయం తెలుసుకున్న తర్వాత. అయితే ఈ ప్రాణం, ఈ ఈ క్రియేషన్ ఎలా నడుస్తుంది అర్థం చేసుకోవాలంటే ఒక అణువు ఎలా వర్క్ అవుతుంది ఆ సైన్స్ తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. అణు అంటే ఒక అణు లోపల మళ్ళీ ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఉంటాయి. ఒక న్యూక్లియస్ అంటూ ఉంటుంది. న్యూక్లియస్ అంటే ఒక హార్ట్ లాగా సెంటర్ లో ఉంటుంది. ఇంకా ఈ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్లస్ అండ్ మైనస్ ఏదైతే మనం అనుకుంటామో అవి అలా తిరుగుతూ ఉంటాయి. ఆటం లో మనం ఒక అణు లోపల అలా తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏది చలిస్తా ఉంటుందో జీవి, దాంట్లో ప్రాణం ఉంది జీవిలో అంటేనే అది మూవ్మెంట్ ఉంటుంది. ఆ మూవ్మెంట్ ఆగిపోయిందంటే అందులో ప్రాణం లేదు అని అర్థం. సో మన ఒక్కొక్క అణువులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ తిరుగుతూనే ఉంటాయి, పని చేస్తూనే ఉంటాయి. సిమిలర్లీ ఈ భూమి పైన, అంతేకాదు ఈ సృష్టిలో మన సిస్టమ్ మాత్రమే చూద్దాం, మన గ్యాలక్సీ చూద్దామండి. అక్కడ కూడా ఒక సెంట్రల్ సూర్యుడు అని ఉన్నాడు. ఎలా అయితే ఒక సెల్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయో అలాగే ఆ సూర్యుడి చుట్టూ ఎన్నో గ్రహాలు, ఆ గ్రహాల్లో మళ్ళీ ఎన్నో జీవులు ఉన్నాయి, ఏదేదో నడుస్తా ఉంది. అక్కడ ఒక గ్యాస్, జీవి లేదన్నా అక్కడ ఒక గ్యాస్ ఉంది, మట్టి ఉంది కదా. ఒక ఒక బంతిలాగా మీకు ఒక ప్లానెట్, ఒక గ్రహం కనిపిస్తా ఉందంటే అక్కడ మట్టి ఉంది, ఖనిజం ఉంది, గ్యాస్ ఉంది, అంటే అక్కడ కూడా ఏదో ఒకటి ఉంది. అలాగే మన ఒక సెల్ లోపల ఎలా అయితే ఇవన్నీ చూసుకోవడానికి వీలవుతుందో ఒక మైక్రోస్కోప్ పెట్టి చూస్తే, అలాగే టెలిస్కోప్ పెడితే బయట ఉండేది మనకి కనిపిస్తుంది. సో యా, ఈ అణువులు ఏదైతే ఉన్నాయో అవి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఒక ఇటుక లేదా రాయి తీసుకున్నాం అనుకోండి, అందులో ఉండే చిన్న అణువులు ఎలా ప్లేస్మెంట్ ఉంది అంటే అవి చాలా దగ్గరగా, టైట్ గా, గట్టిగా ఉన్నాయి. అందుకే ఆ వస్తువు వచ్చి అంత గట్టిగా తెలుస్తా ఉంది. మీరు ఒక ఇటుగా తీసుకొని అందులో చెయ్యి పెడితే అలా లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఉండే అణువుల మధ్య స్పేస్ లేదు, అవన్నీ టైట్లీ ప్యాక్డ్. అయితే అదే మన శరీరం స్పంజ్ లాగా ఉంది. ఇలా చేయి పెడితే కొంచెం లోపల వెళ్తా ఉంది. ఎందుకు వెళ్తా ఉంది? ఇది ఒక ఇటుక లాగా, ఒక రాయి లాగా గట్టిగా ఉండే సెల్స్ లేవు, కొంచెం దూరంగా ఉన్నాయి. అంటే రెండు సెల్స్ మధ్యన కొంచెం గ్యాప్ ఉంది, స్పేస్ ఉంది. ఎలా అయితే గ్రహాల మధ్య స్పేస్ ఉంది కదండి, అలాగే మన శరీరంలో ఒక్కొక్క అణు మధ్యలో స్పేస్ ఉంది. స్పేస్ ఎక్కువ అయిందనుకోండి అది గాలి. గాలిలో కూడా అణువులు ఉన్నాయి. అయితే చాలా దూరంగా అణువులు ఉంటే ఆ మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉంది. ఆ స్పేస్ ఉన్నందువలన మనం ఈ గాలిలో తిరగగలుగుతున్నాం. గాలి కూడా అందులో ఉండే సెల్స్, అణువులు దగ్గరగా వచ్చి ఉంటే అవి కూడా గట్టిగా తయారయ్యేది. ఇప్పుడు ఏ గ్యాస్ నైనా మనం సాలిడ్ గా మార్చామనుకోండి, ఘన పదార్థంగా మార్చామనుకోండి, అప్పుడు అది గ్యాస్ అయినా మనం అందులో దూరలేము. సో గ్యాస్ అంటేనే అణువులు వచ్చి దూరంగా ఉండేవి. నీళ్లు, తరల పదార్థం కూడా అదే. నీళ్లు, పానీయాలు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం దూరంగా ఉంది, అందులో ఉండే గ్యాప్ కొంచెం ఈజీ. అందుకే మనం నీళ్లలో చేయి పెట్టగలుగుతున్నాం. నీళ్ళలో చెయ్యి ఎలా వెళ్తా ఉందంటే అది చక్కగా నీళ్లు ఇంత ప్యాక్ గా కనిపిస్తా ఉంది. ఒక గ్లాస్ లో, ఒక గిన్నెలో నీళ్లు వేసుకున్నామంటే, సముద్రం గాని నది గాని అలా కనిపిస్తా ఉంది కదా. ఇది ఫుల్ నిండుగా నీళ్లు ఉన్నాయి, అయినా మన చెయ్యి పోతుంది లోపల. ఎందుకంటే అక్కడ ఉండే అణువుల మధ్య గ్యాప్ ఉంది, స్పేస్ ఉంది. అలాగే ఈ విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో మధ్యలో
చాలా స్పేస్ ఉంది. ఏదైనా చేయొచ్చు. మనం ఎలా కావాలో అలా తిరుగుతున్నాం. స్పేస్ క్రాఫ్ట్ వేసుకొని తిరుగుతున్నాం కదండి, అక్కడ అంత స్పేస్ ఉందన్నమాట. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, నో మ్యాన్ ఇన్ అ వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్, అంటే నేను మాత్రమే ఉన్నాను అనేది లేనే లేదు. అన్ని చోట్ల మాలిక్యూల్స్ అవి ఉన్నాయి. ఈ ఈ సృష్టిలో అసలు అణువులు లేనిది ఏమీ లేదు. అది ప్రాణం ఉన్న మనిషి గాని, ప్రాణం లేని ఒక వస్తువు గాని ఏది ఉన్నా అక్కడ అణువులు ఉంటాయి. సో ప్లానెట్స్, యూనివర్స్, ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ చాప్టర్ లో ఆయన చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ చాప్టర్ అండి. మనం అణువుల్లాగానే ఈ సృష్టి అంతా ఉంది. అవన్నీ చూసుకుంటే నాకైతే ఇది చదివేటప్పుడు ఏం గుర్తుకొచ్చిందో తెలుసా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కాంటంప్లేట్ చేయాలి. ఏ విషయం అర్థం చేసుకున్నా అయిపోయింది ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ వెళ్ళకూడదు. ఏంటి ఇది చెప్పడము, ఈ విషయం మనం ఎప్పుడైనా విన్నామా, ఈ విషయం మన పురాణాల్లో లేదా మన కథల్లో ఎక్కడైనా ఉందా అంటే బ్యూటిఫుల్ గా అర్థమవుతుంది ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అంటారు సకలం కృష్ణమయం. బ్రహ్మాండ రూపం ఆయన చూపించినప్పుడు అన్ని చోట్ల నేనే ఉన్నాను, నేను నీ లోపల కూడా ఉన్నాను, నీ బయట కూడా ఉన్నాను ఆయన అంటారు. ఇక్కడ అందుకే కృష్ణ అంటే ఒక మనిషి కాదు, ఒక ఎంటిటీ కాదు, అది ఒక తత్వం. ఎలా అయితే అణువుల లోపల స్పేస్ ఉంది, ఎక్కడ చూసినా స్పేస్ ఉంది, ఘన పదార్థాల్లో ఉంది, ఇందులో కూడా ఉంది. సో అలాంటి ఒక తత్వమే కృష్ణ తత్వం, అన్ని చోట్ల ఉండేది. సో అలా ఆ క్వాలిటీస్ ఏమున్నాయో అప్పుడు మీరు మహాభారతం కానీ భగవద్గీత చదివితే అప్పుడు ఆ తత్వంకి ఉండే శక్తులు ఏమున్నాయో, అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ ఆఫ్ యూనివర్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు చక్కగా అర్థమవుతుంది. మనం ఆ లా ఆఫ్ యూనివర్స్ నే కృష్ణ అంటున్నాం. ఒక పేరు, ఒక రూపం అని ఇచ్చాము. అయితే కృష్ణ ఇస్ డిఫరెంట్. భాగవతంలో మనం చూసుకునే కృష్ణ ఒక రూపం ఉంది. అయితే నిజంగా భగవద్గీతలో ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ తన గురించి మాట్లాడుతున్నారో తన అసలు శక్తుల గురించి చెప్తున్నారు. అంటే ఈ సృష్టిలో ఉండే నియమాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా ఉంటే ఈ సృష్టిలో సరిగ్గా జీవించగలుగుతాము, హౌ యూ షుడ్ బి సర్వైవింగ్. వాటర్, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే ఎలా మీరు చేతులు కాళ్ళు ఆడిస్తే అక్కడ బతుకుతారు అనేది కొన్ని రూల్స్ ఉంటాయి కదండి. అలాగే యూనివర్స్ లో ఉండాలి అంటే ఎలా ఉంటే కరెక్ట్ గా మనం లా ఫాలో చేసినట్టు అవుతుంది అని అదే భగవద్గీత. సో ఈ విజ్డమ్ వచ్చిన తర్వాతే మనం భగవద్గీత, మహాభారతం, రామాయణం ఏదైనా చదవాలండి. నన్ను అడిగితే అసలు ఎవరైనా నేను భాగవతం చదువుతున్నానంటే చదవద్దు అంటాను. వాళ్ళ కోపం వస్తుంది, ఏంటి మేడం ఇలా అంటా ఉంది. మీకు అది అర్థం చేసుకునే అర్హత లేనప్పుడు అది చదివినా మీకు లాభం లేదు. లైఫ్ మొత్తం చదువుతారండి, 100 సార్లు 1000 సార్లు చదివారు, తత్వం అర్థం కాలేదు. స్టోరీ లాగా, సినిమా లాగా మాత్రమే అది అర్థమైంది. కంఠస్థం చేసుకుంటాం, అందులో ఉండే శ్లోకాలు అర్థం కాకపోతే నాట్ వర్డ్ మీనింగ్, రియల్ మీనింగ్. సో మనం ఇలాంటి మాస్టర్స్ బుక్స్ చదవాలి మా డియర్ మాస్టర్స్. సో నెక్స్ట్ చాప్టర్ లో ఆయన ఇక్కడ మనిషి గురించి చెప్తూ ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి కదండి. ఫస్ట్ ఇప్పుడు చూసుకున్నాం వీఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు ఆయన అంటున్నారు ఇక్కడ కెమికల్స్ ఉన్నాయి. హ్యూమన్ బాడీ ఇస్ మేడ్ ఆఫ్ కెమికల్స్. ఒప్పుకుంటారా? ఎస్, ఒప్పుకోవాల్సిందే. మీరు ఎప్పుడైనా ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నారా ఒంట్లో బాగాలేదు అంటే ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ లో ఏం చూస్తారండి? అన్ని కెమికల్ పేర్లు ఉంటాయి. ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో ఏ కెమికల్ ఎంత ప్రమాణంలో ఉంది, అది ఎంత ప్రమాణంలో ఉంటే ఈ శరీరం సరిగ్గా పనిచేస్తుంది అనేది ఒక నియమం ఉంది. అది సరిగ్గా అలా ఉంటేనే ఈ శరీరం చక్కటి శరీరం అని తెలుస్తుంది. సో ఆ క్వాంటిటీ చెక్ చేస్తారు. పొటాషియం ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉందో, B12, B11, B2, ఇవన్నీ ఏంటండి పేర్లు? కెమికల్సే కదా. సో హ్యూమన్ బీయింగ్, మనిషి ఒక కలెక్షన్ ఆఫ్ కెమికల్స్. ఎంత బ్యూటిఫుల్ ఫ్యాక్టరీ అండి ఇది. ఈ ఫ్యాక్టరీలో ఏ డిపార్ట్మెంట్ లో ఏ కెమికల్ ఉండాలి, ఏ ఫంక్షనింగ్ ఉండాలి, అది డిసైడెడ్, ప్లాన్డ్, ప్రోగ్రామ్డ్.
సో మనలో కెమికల్స్ ఉన్నాయి, నీళ్లు కూడా ఉన్నాయి. వాటర్ అండ్ కెమికల్ బోత్. సో వాటర్ కూడా చూస్తారు కదండి, అందుకే హైడ్రేటెడ్, మీకు డిహైడ్రేషన్ అయింది. ఎందుకంటే కెమికల్స్ ఉన్న చోట వాటర్ కూడా పెడతారండి. మీరు ఫ్యాక్టరీలో చూడండి, ఎక్కడైతే కెమికల్ యూజ్ చేస్తా ఉంటే దానికి తగినట్టుగా నీళ్లు కూడా పోస్తూ ఉంటారు, అది కంట్రోల్ చేయడానికి. అలాగే ఈ శరీరంలో ఉండే కెమికల్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి వాటర్ కంటెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎంత వాటర్ ఉందండి మనలో? ఎంత వాటర్ అయితే ఏ ప్రమాణంలో నీళ్లు ఈ భూమి పైన ఉన్నాయో అంతే ప్రమాణంలో ఈ మొత్తం శరీరం లెక్కేస్తే ఆ పర్సంటేజ్ అంతే ఉంది. ఈ శరీరం కాదు, మనం ఒక అణు చూస్తే ఆ ఒక అణు లోపల కూడా నీళ్లున్నాయి, కెమికల్స్ ఉన్నాయి. అందులో ఎంత నీళ్లు ఉంది అంటే, ఏ ప్రమాణంలో అయితే భూమి పైన నీళ్లున్నాయో, ఏ ప్రమాణంలో ఈ శరీరంలో నీళ్లున్నాయో అదే ప్రమాణంలో ఒక్కొక్క అణువులో కూడా అంతే నీళ్లు ఉంది. ఈవెన్ మనం చూసే ఒక రాయి, ఇప్పుడు బీచ్కి వెళ్ళామనుకోండి, అందులో ఉండే ఒక ఇసుక, ఒక్క చిన్న ఇసుక తీసుకుంటే ఇందులో నీళ్లు ఉన్నాయా అనుకుంటే ఎస్ మాస్టర్స్, అందులో కూడా నీళ్లు ఉన్నాయి. చూడ్డానికి అది గట్టి పదార్థంగా కనిపిస్తోంది. కొండ ఉంది, కొండలో నీళ్లు ఉంటాయా అండి అంటే ఎస్, అందులో కూడా నీళ్లు ప్రమాణం ఉంటుంది. ఎంత విచిత్రము కదండి. కెమికల్స్ కానీ వాటర్ కానీ అన్నిట్లో ఉంటాయి. మీరు రాయి తీసుకున్నా, ఎందుకంటే మీరు జెమ్ స్టోన్స్ వేసుకుంటారు ఉంగరంలో, అందులో ఉండే కెమికల్ ని బట్టి ఆ కెమికల్ ఈ కెమికల్ ఫ్యాక్టరీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అది లెక్కేసుకొని మనం ఆ స్టోన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ కూడా కెమికల్లే, అందులో ఉండే కెమికల్ చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఆయన చాలా బాగా చెప్తున్నారు, ఒక బ్యాటరీ సెల్ ఉంటుంది చూడండి, ఆ సెల్ ని చూస్తే మన శరీరం ఎలా పనిచేస్తుంది అర్థం చేసుకోవచ్చు అని ఒక సెల్ తో ఎగ్జాంపుల్ తీసుకొని మనకు చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ఏ సెల్ అండి, ఇప్పుడంతా పాపం పిల్లలకి తెలియదు, ఇప్పుడంతా చిన్న చిన్న రౌండ్ షేప్ లో సెల్స్ వస్తాయి. ఇంతకు ముందు వచ్చే సెల్స్ ఒకసారి కట్ చేసి ఓపెన్ చేసి చూసారంటే నిజంగా మన జనరేషన్ చాలా లక్కీ అండి. మనకు కావాల్సిన విజ్డమ్ చాలా ఈజీగా దొరికింది. చిన్నపిల్లలు సెల్ అయిపోయింది పడేయండి అంటే చిన్నపిల్లలు అది తీసుకెళ్లి రాయితో కొట్టి దాని లోపల ఏముంది చూడడం, ఆ క్యూరియాసిటీతో ఆ పనులు చేసేవారు. ఈ మధ్య పిల్లల్ని అస్సలు ఫ్రీడమ్ లేకుండా చేసేసామండి. అది ముట్టుకోవద్దు, ఇది చూడొద్దు, డస్ట్బిన్ లో వేసేయి, నోట్లో పెట్టుకోవద్దు. మనమైతే సెల్లు, ఆ బ్యాటరీ సెల్ పాడైపోయింది ఎలా తెలుసుకోవాలంటే టచ్ చేసేవాళ్ళు, నాలుకతో టచ్ చేస్తే అదొక టేస్ట్ వచ్చేది, ఓ ఇది పాడైపోయింది అని. సో ఆ జింక్ టేస్ట్ అన్నమాట. అలా అది చిన్న చిన్న విజ్డమ్. సో ఓకే, సెల్ గురించి మాట్లాడుతూ ఈయన అంటున్నారు, ఆ సెల్ ఎప్పుడైనా ఓపెన్ చేశారంటే పైన ఒక రౌండ్ గా బటన్ లాగా ఉంటుంది, కింద ఫ్లాట్ గా ఉంటుంది. ఆ బటన్ కింద అంటే లోపల ఒక చిన్న రాడ్ లాగా కార్బన్ రాడ్ ఉంటుంది. దానికి చుట్టూ ఆ రౌండ్ షేప్ ఉంటుంది కదండి, ఆ రౌండ్ షేప్ లో కొన్ని కెమికల్స్ ఫిక్స్ చేసి ఉంటారు, అందులో పోసి ఉంటారు అన్నమాట. సో ఏం జరుగుతా ఉంది, ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాం కదా అక్కడ ఏమవుతా ఉంది, అది సెల్ ఉంటే లైట్ రాదు, ఓన్లీ సెల్ ఉంటే లైట్ రాదు. మీరు దాన్ని ఒక టార్చ్ లో వేస్తే అప్పుడు లైట్ వస్తుంది. సెల్ ఇంపార్టెంట్, సెల్లో లైఫ్ ఉంది, అందులో కార్బన్ ఉంది, అందులో కెమికల్స్ ఉన్నాయి, అది ఉంటేనే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అయితే అది మాత్రమే ఏమీ చేయలేరు, దాన్ని తీసుకొచ్చి ఒక టార్చ్ లో పెట్టాలి. దేంట్లో అయితే ఒక బల్బ్ ఉందో, ఒక బటన్ ఉంది నొక్కడానికి, అలాంటిది పెడితేనే అది పని చేస్తుంది. సో ఫ్లాష్ లైట్ బ్యాటరీ, అందులో ఆ బటన్ నొక్కినప్పుడే అంటే అక్కడ ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట, ఒక సర్క్యూట్. అప్పుడు ఆ సెల్లో ఉండే కార్బన్ యాక్టివేట్ అయిపోయి దాని చుట్టూ ఉండే కెమికల్స్ పనిచేస్తూ అప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏంటంటే ఇదంతా సెల్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి సైన్స్ లెసన్స్ తీసుకుంటున్నారు మీరు అంటే ఎస్ మాస్టర్స్, మనం చదువుకునే చూస్తూ ఉండే ప్రతి విషయం తెలుసుకోవడమే సైన్స్. సైన్స్ అంటే ఏంటి,
ఎలా పని చేస్తుంది అనడమే సైన్స్. సో ఈ శరీరం ఎలా పని చేస్తుంది, అది ఒక సైన్స్. మనం కూడా ఒక బ్యాటరీ లాంటి వాళ్ళం. మనలో వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ కార్బన్. ఈ భూమి పైన ప్రతిదీ కార్బనేటెడ్ ఐటమ్స్ ఈ భూమి పైన ఉంటాయండి. అందుకే ఏ చెట్టు మొక్క మనిషి చచ్చిపోయినా భూమిలో వెళ్తే అవి కార్బన్ గా మారుతాయి. సో ఇక్కడ అయితే బ్యాటరీనా, ఈ శరీరం బ్యాటరీనా? ఎక్కడుంది కెమికల్స్, ఎక్కడ ఉన్నాయి, ఎలా కరెంట్ ఫ్లో అవుతుంది అంటే మీకు తెలిసే ఉంటుంది. బ్రెయిన్ టెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు? ఈ శరీరంలో ఉండే బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు? బ్లడ్ టెస్ట్ ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ చేసి చేశారండి? బ్లడ్ టెస్ట్ చేస్తే శాంపుల్ తీసుకుంటారు, స్టడీ చేస్తారు ల్యాబ్ లో, అందులో ఉండే కెమికల్స్ ని చూస్తారు, అవునా? సో మన శరీరంలో ఉండే ఈ పార్ట్ లో అంత కెమికలే, అందుకే కెమికల్లీ ప్రూవ్ చేస్తున్నారు. బ్రెయిన్ చెక్ చేయాలంటే, బ్రెయిన్ ఫంక్షనింగ్ చెక్ చేయాలంటే అందులో నుంచి బ్లడ్ తీయరు. అది ఎలా చెక్ చేస్తారండి? గుర్తుందా? తెలుసా? చూసారా ఎప్పుడైనా? అన్ని ఎలక్ట్రోడ్స్ పెడతారు, కరెంట్ ఒక మెషిన్ లో రీడింగ్ చూస్తారు. అంటే ఇక్కడ మన బ్రెయిన్ లో కరెంట్ పాస్ అవుతా ఉంది, శరీరంలో కెమికల్ ఉంది. ఎలా అయితే ఆ సెల్ లోపల ఒక కెమికల్ ఉంది, కరెంట్ పాస్ అవుతుందో, అలాగే ఈ శరీరంలో కూడా కెమికల్ ఉంది, ఇందులో కూడా కరెంట్ పాస్ అవుతుంది. సో బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్, శరీరంలో కెమికల్ వైబ్రేషన్స్, యాక్టివిటీస్, ప్రాసెస్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ కెమికల్ ప్రాసెస్, ఇది అన్నమాట మన శరీరంలో ఉండే విషయాలు. ఇప్పుడు ఎవరికైనా మెంటల్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళకి బ్లడ్ టెస్టులు చేయరు, వాళ్ళకి డైరెక్ట్లీ బ్రెయిన్ వేవ్స్ ని చెక్ చేస్తారు. సో మన శరీరంలో బ్రెయిన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్, అండ్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అ ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్ అంటే ఇంపల్సెస్ అండ్ మెసేజెస్ పంపించడానికి, ట్రాన్స్మిట్ అంటే పంపించడం. సో ఈ బ్రెయిన్ ఇస్ కైండ్ ఆఫ్ అ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవింగ్ స్టేషన్ లాగా పనిచేస్తుంది. ఎక్కడి నుంచి అండి? ఇక్కడ నుంచి మెసేజెస్ పోవాలి, ఇక్కడ నుంచి మెసేజెస్ రావాలి, ఇక్కడికే రావాలి అంటే ఎక్కడికి వెళ్తా ఉంది, ఎక్కడి నుంచి వస్తా ఉంది? సో మన ఓవర్ సెల్ఫ్ అని మన ఓవర్ సెల్ఫ్ ఒకటి ఉంది. ఇది జస్ట్ ఒక చిన్న సెల్ఫ్, అక్కడ స్టేషన్. ఎలా చెప్పాలి, అక్కడ యాక్చువల్లీ మనం ఉండేది ఇది నిజమైన నేను కాదు. నా ఓవర్ సెల్ఫ్ ఏదైతే ఉందో అక్కడ మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఎలా ఉండాలి, నువ్వు ఎందుకు వెళ్ళావు అది చెప్పడానికి. ఒక ఫ్యామిలీ నుంచి ఒక బిడ్డ వెళ్ళినట్టు, హాస్టల్కి వెళ్తే తన ఇల్లు హాస్టల్ కాదు, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నాయి, వాళ్ళు చెప్పిన మాటలు ఆయన ఫాలో చేయాలి. ఈవెన్ దో హీఈస్ ఇండిపెండెంట్, గ్రోన్ అప్, అడల్ట్, అయినా హీఈస్ రిలేటెడ్ టు దిస్ ఫ్యామిలీ. ఇక్కడ తన ఓవర్ సెల్ఫ్ అని అనుకోవచ్చు మీరు. సో అలా ఫ్యామిలీ అంటూ ఉండదు, అయితే నాకు ఒక ఒరిజినల్ హోమ్ అని ఉంటుంది. అది ఏదైతే చెప్పి నేను వచ్చానో ఆ పని చేయాలి. ఇంట్లో నుంచి నువ్వు ఎందుకు హాస్టల్కి వెళ్ళావు? చదువుకుంటానని వెళ్ళావా, జాబ్ చేస్తానని వెళ్ళావా, లేదా అలా షికార్కి వెళ్ళి తిరిగి వస్తానని వెళ్ళావా? ఏదైతే చెప్పి వెళ్ళావో అది చేస్తున్నావా లేదా అని వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటారు కదండి. అలా మనం కూడా ఓవర్ సెల్ఫ్ నుంచి ఏదైతే అనుకొని వచ్చామో అప్పుడప్పుడు ఈ బాడీ, భూమి పైన ఉండే బాడీ ఆ ఓవర్ సెల్ఫ్ నుంచి కంటిన్యూస్ గా మెసేజెస్ తీసుకుంటూ ఉంటుంది, అండ్ మనం చేసిన విషయాలు అక్కడికి వెళ్తూ ఉంటాయి. సో మన ఈ ఓవర్ సెల్ఫ్ కి నాకు ఒక సిల్వర్ కార్డ్ లాగా ఉంటుంది, వీఆర్ కనెక్టెడ్. అందుకే
ఒక బిడ్డ ఇంట్లో నుంచి నేను హాస్టల్కి వెళ్తున్నాను లేదా నేను కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళినా అక్కడికి వెళ్ళకుండా తను వేరే ఫ్రెండ్స్తో ఎక్కడో తిరగడము లేదా ఎక్కడో వెళ్ళి ఇరుక్కుంటే ఎలాంటి భావన ఉంటుంది? గిల్టీ ఉంటుందా? అయ్యో నేను ఏదైతే చెప్పి వచ్చానో నేను చేయలేకపోయాను ఫీలింగ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. మనస్సాక్షికి ఆ ఫీలింగ్ ఉంటుంది. అలాగే మనము ఓవర్ సెల్ఫ్‌లో నుంచి ఏదైతే ప్లాన్ చేసి వచ్చామో అది చెయ్యకపోతే మన కాన్షియస్‌నెస్ ఆల్వేస్ అంటూ ఉంటుంది. నువ్వేది అనుకొనొచ్చావో అది చేయటం లేదు. ఎలా అయితే ఆ చిన్న పిల్లలు ఇష్టం వచ్చినట్టు చేస్తారో, మనం కూడా ఒక్కొక్కసారి కాదు చాలా సార్లు భూమి పైన వచ్చినప్పుడు మర్చిపోతామనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంత బావుందో, క్లాస్ బంక్ కొట్టేసి తిరగాలి అనిపిస్తా ఉంటుంది కదా! అలా అనమాట. పర్పస్‌ని మర్చిపోతూ ఉంటాము. అయితే డ్రైవర్ ఎవరు? ఈ ఈ లైఫ్‌కి డ్రైవర్ అంటే కంట్రోలింగ్ ఉండేది ఓవర్ సెల్ఫ్‌లో. సో, ఓవర్ సెల్ఫ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. అవేర్‌నెస్ మిమ్మల్ని ఎప్పుడు ఆహ్, ఎక్ హ్మ్. ఎక్ చేస్తూ ఉంటుందన్నమాట. కొందరు చిన్నప్పుడే ఎచ్చెత్తుకుంటారు. లేదా కొందరికైతే అడల్ట్‌హుడ్ టైం వచ్చినప్పుడు. కొందరైతే వయసైన తర్వాత తెలుసుకుంటారు. నా పర్పస్ ఏంటి అని. ఇంకా కొందరు అస్సలు తెలుసుకోకుండా మళ్ళీ రిటర్న్ ఎళ్ళినప్పుడు అయ్యో! ఏదో చెప్పొచ్చానే, మర్చిపోయానే ఇంకోసారి వెళ్లి తీసుకొస్తానని. షాపింగ్‌కెళ్ళినప్పుడు ఉంటుంది కదా! అమ్మ చెప్తుంది. వచ్చేటప్పుడు కొత్తిమీర తీసుకురా అని. మర్చిపోతే ఇంకోసారి పంపిస్తుంది అమ్మ. అలా అన్నమాట. మన ఓవర్ సెల్ఫ్ అమ్మ లాంటిది. సో, ఎవరైతే ఈ ఓవర్ సెల్ఫ్‌తో కనెక్టెడ్ ఎవరుంటారు అంటే హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక లైఫ్ టైమ్‌తో వచ్చిన ఇంటెలిజెన్స్ ఉండదండి. ఎవరైతే హైలీ ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళు ఎన్నో లైఫ్ టైమ్ నుంచి తీసుకున్న ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. సో, ఓవర్ సెల్ఫ్‌కి అన్నీ తెలుసు. ఎన్ని లైఫ్ టైమ్‌లో ఎన్ని విషయాలు నేర్చుకున్నారో ఓవర్ సెల్ఫ్‌లో రికార్డెడ్‌గా ఉంటుంది. వెరీ హైలీ ఇంటెలిజెంట్ ఉంటే మీరెప్పుడు డైరెక్ట్‌గా అక్కడి నుంచి మెసేజెస్ తీసుకుంటూనే ఉంటారు. కాన్షియస్‌లీ మీ సిల్వర్ కార్డ్ ఆహ్, త్రూ సిల్వర్ కార్డ్ అది కంటిన్యూస్‌గా మీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. సో, మనం ఇప్పుడు కొన్ని ఫేమస్ పీపుల్ గురించి తెలుసుకుందాం. పెద్ద సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారనుకోండి. సడెన్‌గా వాళ్ళు కూర్చొని ఆలోచిస్తేనే ఒక కొత్త పాట వచ్చేస్తుంది. ఒక కొత్త మ్యూజిక్ వచ్చేస్తుంది. లేదా పెయింటర్ ఉంటే ఏదో గీస్తారు. చక్కగా ఒక వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ రెడీ అయిపోతుంది. ఎలా జరుగుతా ఉంది? ఈ ఇన్‌స్పిరేషన్, ఈ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మీరు ఎన్నో జన్మల నుంచి తీసుకున్న విజ్డమ్ ఏదైతే స్టాక్‌గా ఓవర్ సెల్ఫ్‌లో ఉందో, త్రూ సిల్వర్ కార్డ్ మీరు ఎప్పుడు కనెక్ట్ అవుతారో, ఎప్ వాళ్ళు అందుకే ఎప్పుడు కనెక్టెడ్‌గానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కనెక్టెడ్‌గానే ఉంటారు. ఎందుకంటే హైలీ కనెక్టెడ్ ఉంటేనే మీరు హైలీ ఆహ్, సక్సెస్‌ఫుల్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్ అవ్వగలుగుతారు. సో, ఆ విజ్డమ్ అక్కడి నుంచి వచ్చేస్తా ఉంటుంది. అలా కూర్చున్నారా? మీరు కనెక్టెడ్‌గా ఉన్నారు. అక్కడి నుంచి ఫ్లో వచ్చేస్తా ఉంది. అండ్ యూ ఆర్ డూయింగ్ దట్ వర్క్. పెయింటింగ్ గాని, డ్రాయింగ్ గాని, సింగింగ్ గాని. సో, మన ఈ సిల్వర్ కార్డ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. వాట్ ఈస్ దిస్ సిల్వర్ కార్డ్? అగైన్ సిల్వర్ కార్డ్ ఆల్సో ఈస్ మేడ్ అప్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటున్నారీయన. అవి కూడా అణువులతో తయారైందే. అంటే అది కూడా లివింగ్ థింగ్. అందులో కూడా ప్రాణం ఉంది. అది కూడా వైబ్రేట్ అవుతుంది. అందులో కూడా ప్రాణం ఉంది. సో, హ్యూమన్ బాడీ మన ఈ శరీరం మరియు మన ఓవర్ సెల్ఫ్ మధ్యలో ఈ ఒక సిల్వర్ కార్డ్ ఉంటుంది. సో, ఈ ఒక ఓవర్ సెల్ఫ్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ద బాడీ ఎవ్రీబడీ. ప్రతి మనిషికి ఒక ఓవర్ సెల్ఫ్ అంటూ ఉంటుంది. అక్కడి నుంచి మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే ఆహ్, స్పిరిచువల్లీ హై ఉంటారో వాళ్ళకు ఈ వైబ్రేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. స్పిరిచువల్‌గా లేరు అంటే వైబ్రేషన్ లేని వాళ్ళకి అది అనుభవానికి రాదు. తొందరగా రాదు. కష్టపడతారు. సో, వైబ్రేషన్స్ హై ఉండడం అంటే మీ సిల్వర్ కార్డ్ బాగా పని చేయడం అన్నమాట. పైప్ ఉంటుంది. నా ఒక పెద్ద ట్యాంక్‌కి మరి మన ఇంట్లో ఉండే ట్యాప్‌కి ఒక పైప్ ఉందండి. అదే సిల్వర్ కార్డ్. ఆ పైప్‌లో బ్లాకేజెస్ ఉంటే
పని అయితే అలా వాటర్ పాస్ చేయడమే పని. అయితే అందులో బ్లాకేజెస్ ఉన్నాయంటే అందులో చాలా చుట్టి అలా ఇబ్బంది కలిగేట్టు చాలా నాట్స్ ఉన్నాయంటే వాటర్ ఫ్లో ఉంటుందా అండి? వాటర్ ఫ్లో ఉంటుంది. సన్నగా ఉంటుంది. లేదా ఒక్కొక్కప్పుడు ఆగిపోతూ ఉంటుంది. అలాగే మన సిల్వర్ కార్డ్ మన ఓవర్ సెల్ఫ్ తో క్లియర్ గా ఉండాలి అంటే స్పిరిచువాలిటీలో ఉంటేనే అది సాధ్యం. సో ఎవరైతే మీరు చేసే యాక్టివిటీస్, ఎక్స్పీరియన్సెస్, థాట్స్ అవన్నీ వర్క్ అవుతాయి ఇక్కడ. సో ఎవరు ఏమైందండి నీళ్లు వస్తున్నాయి కదా సన్నగా వచ్చినా పర్వాలేదు అలా అనుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రాసెస్ స్లోగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రాసెస్ జరగకుండా మీ ఎదుగుదల పైకి కాదు, ఎదుగుదల జరగాలి కదండి. స్టెప్ బై స్టెప్ క్లీన్ గా ఉంటే 4 మెట్లు అలా ఎక్కుతూ వెళ్ళిపోతారు. స్లోగా ఉంటే నిదానంగా వెళ్తారు. అయితే బ్లాక్ అయితే ఆగిపోదు, మీరు కిందకి వెళ్తారు, అధోగతి. సో 1 step down, you will go into 1 step down of the ladder of evolution అంటున్నారు. మీరు ఇవాల్వ్ అవ్వాలి, ఎదుగుదల జరగాలి, ఆత్మ ఉన్నతి అవ్వాలి. దానికి బదులుగా అది మీరు కింద దిగడం, జారిపోవడం అంటే మీరు మనిషిగా పుట్టినా మీరు యానిమల్ గా బిహేవ్ చేయడం మొదలవుతుంది. మీరు ఒక జంతువులా ప్రవర్తన చేయడం మొదలు చేస్తారు. సో ఫ్రమ్ గుడ్ టు ఈవిల్ అలా జరుగుతుంది. సో ఇక్కడ ఆయన అంటున్నారు చాలా మందికి ఈ కనెక్షన్ గురించి తెలీదు, అందుకే దట్ ఇన్ఎబిలిటీ టు కనెక్ట్ టు ద ఓవర్ సెల్ఫ్ అంట. వాళ్ళకి అసలు కనెక్ట్ అవ్వలేకపోతారు కొందరు. ఓవర్ సెల్ఫ్ కి కనెక్షన్ అబిలిటీ లేదు, వాళ్ళకి ఆ శక్తి లేదు. ఎందుకు? చక్కగా ఒక ఎగ్జాంపుల్ ఉందండి. సౌత్ అమెరికాలో ఉన్నారు, ఆయన రష్యాకి కాల్ చేయారంటే ఈజీనా? టెలిఫోన్ లైన్ క్లియర్ గా, ఇప్పుడైతే అలా లేదనుకోండి, ఈయన బుక్ రాసినప్పుడు టెలిఫోన్ లైన్స్ ఇంపార్టెంట్ ఉండేవి. సో అప్పుడంతా ఎస్టిడి కాల్ బుకింగ్ చేయడము, ఆ బుక్ చేసిన కాల్ వినిపించకపోవడము, గట్టిగా అరిసి అరిసి మాట్లాడడం అలాంటివి చేసేవాళ్ళు. సో ఆయన అందుకే ఆ విషయం ఇక్కడ రాశారు. ఇప్పుడు ఈవెన్ మొబైల్స్ ఉన్నా మనకు ఎన్నోసార్లు కాల్ చేయలేకపోతున్నాం కదండి, కనెక్ట్ అవ్వలేదు, నెట్వర్క్ లేదు అంటున్నాం కదా. సో ఇప్పుడు కూడా అది అప్లికేబుల్ ఉంది. అయితే ఈయన రాసిన విషయం కాదు ఇది, నేను కొంచెం మార్చి చెప్తున్నాను. ఇంతకు ముందు అయితే ఒక దేశం నుంచి ఇంకో ప్రాంతానికి, అంటే అమెరికా వాడు ఆఫ్రికాకు కానీ లేదా రష్యాకు కానీ కాల్ చేయాలంటే ఇబ్బంది అయ్యేది, లైన్ క్లియర్ లేనందుకు. అదే ఇక్కడ సిల్వర్ కార్డ్ గురించి అలా పోలిస్తూ చెప్తున్నారండి. అయితే ఒక చక్కటి మాట ఇక్కడ ఈయన అంటున్నారు, ఆడవాళ్లలో ఎందుకో తెలీదు ఈ ఒక సిల్వర్ కార్డ్ చాలా చక్కగా పనిచేస్తుందంట. సో దేర్ సిల్వర్ కార్డ్ ఈజ్ లిటరలీ క్లీన్ అండ్ క్విక్. సో వాళ్ళకి అందుకే ఇంట్యూషన్ అండ్ స్పిరిచువాలిటీలో మీరు చూసారంటే ఆడవాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి. సో అలా అని మగవాళ్ళు తక్కువ అని చెప్పడం లేదు. అయితే ఆడ శరీరంలో ఈ సిల్వర్ కార్డ్ చాలా క్లియర్ గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఆ వైబ్రేషన్ కి చాలా ఈజీలీ వీళ్ళు కనెక్ట్ అవుతారు. సో అది మాస్టర్స్. సో ఈ రోజుకి ఈ 2 విషయాలు మనం చూసాము. ఎలా అయితే మన ఈ శరీరం ఏంటి, ఈ యూనివర్స్ మరియు ఈ శరీరంకి ఎలాంటి పోలికలు ఉన్నాయి, అండ్ ఈ శరీరం ఎలా ఒక బ్యాటరీలా పనిచేస్తుంది, అండ్ మనకి కరెంట్ పాస్ ఎక్కడి నుంచి అవుతా ఉంది, ఇక్కడికి రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, మన ఓవర్ సెల్ఫ్ మరియు సిల్వర్ కార్డ్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.